వారధి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ గారు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎన్ఆర్ఐస్ కాల్ చేసిన నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036 కి కాల్ చేసి వాట్సాప్ వీడియో కాల్లో కూడా మీ క్వశ్చన్స్ ని సంధించవచ్చు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు. యా ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఏపీ రాజకీయాల్లో చాలా వేడి ఉంది, మీరేమో చాలా కూల్గా బిందాస్గా ఉన్నారని చెప్తున్నారు. ఏంటి మీ కాన్ఫిడెన్స్? ఏపీ రాజకీయాల్లో మీరు అన్నట్టు కొద్దిగా గందరగోళంగా అలా అనిపిస్తుంది. అంటే అపోజిషన్ పార్టీస్ చేసేటువంటి కామెంట్స్, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజల్ని చేస్తున్నటువంటి కన్ఫ్యూజన్ అలాగే అనిపిస్తుంది. కానీ వాస్తవానికి మేము మాత్రం చాలా కూల్గా ఉన్నాం, కంఫర్టబుల్గా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే 19 ఎన్నికల్లో హామీలు ఇచ్చారో దాదాపుగా 99% నెరవేర్చినటువంటి సందర్భంలో ప్రజలు మమ్మల్ని మరొకసారి ఆదరిస్తారు అనేటువంటి నమ్మకం మాకుంది. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చాలా స్పష్టంగా మీకు మేలు చేశానని నమ్మితేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఏ రాష్ట్రంలో కానీ అలాంటి మాట మేము ఎప్పుడు కూడా వినలేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. కానీ అందుకే చాలా స్పష్టంగా ప్రజల తీర్పు మేలు చేస్తేనే మాకు ఇవ్వండి అని, అనుకూలంగా ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నారు. అదొక్కటే మా యొక్క ధైర్యం. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే నిలబడతారు, మాట కట్టుబడి ఉంటారు. కాబట్టి అన్ని నవరత్నాలు ఏదైతే చెప్పారో వాటి ద్వారా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంగళగిరిలో క్షేత్రస్థాయి సమావేశంలో సీఎం జగన్ ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారనుకోవాలి? ఖచ్చితంగా అంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇంకా అందరూ కూడా రిలాక్స్ కాకుండా ఆ సేమ్ టెంపోని కొద్దిగా కంటిన్యూ చేయాలనేటువంటి మాట వాడారు. ఎందుకంటే ఇవి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఎంతో కీలకమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితుల్లో 175కి 175 మనం గెలిచే దిశగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలా, ప్రజలకు ఇంకా దగ్గర కావాలా, ఎన్నికల లోపల కనీసం ఇంకొక 2 సార్లు 3 సార్లు కలిసేటట్టుగా ప్లాన్ చేసుకోవాలనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ప్రతి మాటలో కూడా ప్రజలకు చేరువవ్వాలనేటువంటిది. సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయా అందలేదా, ఒకవేళ ఎక్కడైనా అందని పరిస్థితులు ఎక్కడైనా 1% ఉన్నా అవి రెక్టిఫై చేసి చాలా క్లియర్గా మనం ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ కెన్యా నుంచి. కెన్యా, ఎస్ చారి గారు, ఎస్ ప్లీజ్ మీ క్వశ్చన్స్ అడగండి. రిషిత గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. నమస్కారం అండి. నమస్తే సార్. ఒక 4 క్వశ్చన్లు ఉన్నాయి, మీరు నాకు వాటికి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మేనిఫెస్టోలో రుణమాఫీ గురించి, రైతు రుణమాఫీ గురించి ఏమన్నా అనౌన్స్ చేసే అవకాశం ఉందా? అదొకటి. ఇంకొకటి, మామూలుగా ఇప్పుడు వైసీపీ అమలు చేసే పథకాలన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే యువత అనే వారికి ఒక భరోసా అనేది లేదు. అది కూడా ఇస్తే ఇప్పుడు జగన్ గారు 175కి 175 అని చెప్పి నినాదం తెలుతున్నారు. అది అంత సునాయాసంగా 175 175 అనేది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది సార్. ఇప్పుడు ఇంకా థర్డ్ క్వశ్చన్ ఒకటి, పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేసి బరిలెక్క కంటే కూడా అతి దారుణంగా ఓడిపోయి డిపాజిట్లు కూడా రాకుండా ఇచ్చేసి ఎక్కడేదో ఒక ఎన్ఆర్ఐ వచ్చినట్టు మన ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇంకా జగన్ గారిని ఇష్టం వచ్చినట్టు ఈరోజు కూడా చాలా దారుణంగా అంటే అతి దారుణంగా మాట్లాడాడు. దానికి మీరు ఏ విధంగా గట్టి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు? లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు వైసీపీ చేసే పథకాలు కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని కేసులున్నా ఆయన ఇప్పుడు జగన్ మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు, కానీ దానికి తగ్గ సమాధానం అనేది అంటే గట్టి కౌంటర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ నాయకులు కానీ ఎవరో దానికి కొంచెం రివర్స్ అటాక్ ఇవ్వట్లేదని నాకు ఒక చిన్న బాధ ఉంది సార్. ఈ అన్నిటికీ మీరు దీన్ని బట్టి ఆలోచించి కొంచెం అన్నిటికీ ఆన్సర్ చేయండి సార్ ప్లీజ్. సార్ ముందుగా రుణమాఫీ గురించి అడిగారండి. అంటే యాక్చువల్గా 14 ఎన్నికల్లో 87,000 కోట్ల రూపాయలు పైబడి రుణమాఫీ రైతులకు చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆ రుణమాఫీ హామీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ 14 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. కానీ ఎన్నికల తర్వాత ఆ విషయాన్ని మర్చిపోవడం జరిగింది. రుణమాఫీ చేయకుండానే దిగిపోవడం జరిగింది. కానీ అదే రోజు 14 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మేము అందరం కూడా కోరటం జరిగింది. రుణమాఫీ విషయం చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి మనం కూడా ఇస్తే బాగుంటుంది అని. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు అమలు కానటువంటి వాగ్దానాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు, అది సాధ్యపడదు కాబట్టి అది నేను ఇవ్వను అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కూడా ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికి కూడా మళ్ళీ 19 ఎన్నికల్లో కూడా అలాంటి హామీలు అమలు కాని వాగ్దానాలు ఇవ్వకుండానే మేము అధికారంలోకి రావడం జరిగింది 151 సీట్లతోటి. కాబట్టి రైతులకి ఏ విధంగా ఆదుకోవాలి, రైతుల్ని అన్ని విధాల మరి ప్రభుత్వం ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉంది అని ఏ ఒక్క విషయంలో కూడా రైతులకి ఇబ్బంది లేకుండా పవర్ విషయంలో అయితేమి, లేకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సప్లై కానీ మందుల సప్లై కానీ రకరకాలని ఇక రైతులకు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం. కాబట్టి గత ప్రభుత్వం అసలు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు వ్యవసాయమే దండగా అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఏది ఏమైనా కూడా రైతుల పక్షాన ఈరోజు ప్రభుత్వం ఉంది. రైతులకు సంబంధించిన అన్ని అంశాల్లో కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా యువతకి ఎంప్లాయ్మెంట్ గతంలో పోలిస్తే ఇప్పుడు ఇటీవల కాలంలో కొన్ని బిజినెస్ సమ్మిట్స్ కూడా జరిగినాయి. బిజినెస్ సమ్మిట్స్లో కూడా 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎంఓఐలు అయినాయి. మరి త్వరలో కంపెనీలన్నీ కూడా స్టార్ట్ కాపని దానివల్ల దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో మరి పోర్టులు అయితేమి, లేదా ఫిషింగ్ హార్బర్లు అయితేమి, లేదా అనేక కంపెనీలు అనేక సంస్థలు మరి పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇటీవల కాలంలో రావడం జరిగింది, ఎంఓఐలు చేసుకోవడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగాలు అనేటువంటి దాని మీద యువతకి ఇబ్బంది లేకుండా అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. తర్వాత వచ్చేసి తెలంగాణలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారో తెలంగాణలో చాలా స్పష్టంగా ఆయన తిరస్కరించడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా తిరస్కరించారో తెలంగాణలో కూడా అంతకన్నా ఎక్కువగా ఇక్కడ డిపాజిట్లు కూడా రాకుండా ఆయన్ని తిరస్కరించడం జరిగింది, ఆయన పార్టీ అభ్యర్థులందరినీ కూడా. కాబట్టి రేపు 24 ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో జరగబోయేది అదే. అయితే నేనేంటంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కౌంటర్లో ఎవరు మాట్లాడతారు? ఖచ్చితంగా మేము మాట్లాడతాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇష్టరాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడి మరి వాళ్ళు ఛాలెంజ్లు చేస్తుంటే వాటన్నిటికీ సమాధానం ప్రజలే చెప్తారు 24 ఎన్నికల్లో. మనం ఇప్పుడు వాళ్ళు మాట్లాడారని ఇప్పుడు చూడండి, అంతకుముందు కూడా మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ విధంగా మాట్లాడారనేటువంటిది ప్రజలందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెంత నీ బతుకెంత అని మాట్లాడాడు. స్కాలర్ లైన్ లో ఉన్నారండి ఫ్రమ్ కువైట్ చంద్రశేఖర్ గారు, కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. చంద్రశేఖర్ గారు, ఎస్ ప్లీజ్, మీ క్వశ్చన్స్ అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మీ టీవీ ద్వారా నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నాను. సార్తో కట్ చేయకుండా కొద్దిగా క్వశ్చన్ మాట్లాడాలి ప్లీజ్. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను చంద్రశేఖర్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్ సార్. మన పార్టీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోయేటు సలహాదారులుగా పనిచేశాను. ఓకే. గలుపుకు
మన గలుపుకు వలసదారులు వచ్చిన వాళ్లకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏ ఒక్కరికి ఇబ్బంది జరగకుండా కమిటీలు వేసి గలుపులో ఎంబెసీ మన గవర్నమెంట్ ద్వారా కానీ అన్ని విధాలుగా ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎట్లా ఆదుకున్నారంటే కరోనా వచ్చి పాస్పోర్ట్లు చేతికి లేక పాస్పోర్ట్లు అవుట్ పాస్పోర్ట్ చేపించి మేము కమిటీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కమిటీలు వేసి అవుట్ పాస్పోర్ట్ ద్వారా వాళ్ళకి జనాభాలకు ఏ ఇబ్బంది లేకుండా తిండి కానీ మంచి షెడ్డు అన్ని మేము కమిటీ ద్వారా నడుపుకొని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రజలకు మేలు చేశాము సార్. పార్టీ తరఫున ఒకటి సార్, పెట్టే హృదయం అనేది ఉండాలి. ఎవరైనా గవర్నమెంట్లోకి రావచ్చు, అది రాజశేఖర కుటుంబానికే ఉండాలి, రాజశేఖర రెడ్డి కుటుంబానికే ఉండాలి. అది తర్వాత క్వారంటైన్ లో ఇంటికి వస్తే వాళ్ళకు అన్ని విధాలుగా ఫుడ్ కానీ ఎక్కడనే కానీ లోటు లేకుండా బయట దేశాల వాళ్లకు ఇంటికి పోయేప్పుడు ఛార్జీ కూడా ఇచ్చి వాళ్ళ ఇంటి దాకా చేర్చిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు సార్. తర్వాత ఒక విషయం సార్, అన్ని విధాలుగా బాగుండాలి, గవర్నమెంట్ బాగుండాలి, ఎవరు ఆపలేరు. ఎవరికైతే ప్రజలకు అభివృద్ధి చేస్తారో అతన్ని ఎవరు వెనక్కి పారు, అతనే గెలిపిస్తారు. రుణమాఫీ అనేది ఒకటి ఇప్పుడు ఇంతకుముందు ఒక కాల్ అడిగారు సార్. రైతు రుణమాఫీ అనేది అది చాలా ముఖ్యమైన విషయం సార్. ఇంట్లో బంగారు కూడా తీసుకొని పోయి పేద రైతులు లోన్ తెచ్చుకొని ఇబ్బందులు పడతారు, పైరు చేతికి రాక. ఇంక ఏదన్నా కొన్ని విషయాల్లో తగ్గించి రైతు రుణమాఫీ అనేది చేస్తే జగన్మోహన్ రెడ్డికి తిరిగే లేదు సార్. దేనికంటే రాజశేఖర రెడ్డి తొలి సంతకం చేసినాడు. ఇది ఒక రవ్వ ఆలోచన చేయండి. రుణమాఫీ విషయంలో పేద రైతు అనేవాడు ఇంట్లో గోల్డ్ అని తీసుకొని పోయి పెట్టుకుంటారు సార్ ఆ పైరు కోసంగా. రుణమాఫీ అనేది వస్తే మన పార్టీకు అన్ని విధాలుగా బాగుంటుంది. సంక్షేమ పథకాలు అన్ని బాగా అభివృద్ధిలోకి వస్తున్నాయి, ఎక్కడనే కానీ లోటు లేదు, ఎవరు దాన్ని కట్ చేసి తినేదానికి లేదు. వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఇంటికి చెందుతున్నాయి, మంచి పొజిషన్ చేస్తున్న ప్రజల్లో. కొన్ని విషయాల్లో జాగ్రత్త పడి పార్టీని కాపాడుకొని చేసుకుంటే నా చంద్రశేఖర్ గారు, ఎస్ మీరు ఏమైనా అడగాలనుకుంటే క్వశ్చన్స్ అడగండి. మిగతా కాలర్స్ కూడా వారధిలో మాట్లాడే అవకాశం కల్పిద్దామండి. డోంట్ మైండ్. ఎస్, మీ క్వశ్చన్ అర్థమైందండి. థ్యాంక్ యూ. ఎస్ సార్. చాలా సంతోషం. కువైట్లో అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళని ఆదుకోవడానికి మిత్రులు చంద్రశేఖర్ రెడ్డి గారు పాటుపడ్డం అనేటువంటిది అందరూ హర్షించదగిన విషయం. ప్రభుత్వం కూడా ఇది ఏ దేశంలో ఉన్నాయండి, ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది. అయితే రైతు రుణమాఫీ గురించి ఇప్పుడు చంద్రశేఖర్ గారు అడిగారు. రైతు రుణమాఫీ ఖచ్చితంగా ప్రభుత్వం వాటిని ఆదుకుంటుంది. ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో, కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేయడానికి సాధ్యపడినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఆయన చేయగలిగితేనే చెప్పారంటే చేస్తారు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆ రోజు వద్దన్నారు. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాల రైతుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. ఈరోజు రైతులకి సంబంధించి పర్టికులర్గా విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, వ్యవసాయం మూడింటికి ప్రాధాన్యత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారనేటువంటి మాట వాస్తవం అండి. చాలా మంది వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల అంటుంది టీడీపీ. చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఇది వైరల్ అవుతుంది. చాలా మంది మాట్లాడుకుంటున్న మాట కూడా ఇదే. దీనికి సమాధానం ఏంటి మీ తరఫున? ఇప్పుడు వైనాట్ 175 అని మేము అంటున్నాం అంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే కుప్పం కూడా మేము గెలుస్తామని గట్టిగా మాట్లాడగలుగుతున్నామంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం నీటి వసతి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, లేదా ఒక ఆర్డీఓ ఆఫీస్ కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో, మరి అనేకమైనటువంటి సమస్యల్ని గాలి కొదిలేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించింది కుప్పంలోనే. కాబట్టి ఈరోజు నెక్స్ట్ 24 జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కుప్పంలో కూడా విజయం సాధిస్తామని మేము చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా వాళ్ళు మరి
పులివెందల్లో కూడా మేము వైనాట్ పులివెందల అంటుంటే ఏం చేశారని అడుగుతారు, ఏం చేశారని వాళ్ళు గెలుస్తారు. పులివెందల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి కదా. ఈరోజు పులివెందల్లో చూస్తే నేను ఈ జస్ట్ 2 days బ్యాక్ పులివెందలు వెళ్ళాను కార్యక్రమంలో. అక్కడ జరిగినటువంటి అభివృద్ధి అయితే ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఆయన ఏం చేశాడో కుప్పానికి పులివెందులకి. మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ ఏ విధంగా అభివృద్ధి చేశారో కనపడుతుంది. ఈరోజు పులివెందుల్లో ఒక పెద్ద మెడికల్ కాలేజ్ చూస్తే అది ఒక యూనివర్సిటీ లాగా ఉన్నది. అటువంటి అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు పులివెందులో చేస్తూ ఉన్నారు. కంటిన్యూ చేద్దాం. ఖతర్ నుంచి తాజుద్దీన్ ఉన్నారు. తాజుద్దీన్ గారు హలో అండి. తాజుద్దీన్ హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ఎస్ మీ నమస్తే క్వశ్చన్ సార్. సార్ నమస్కారం అండి. చెప్పండి. నమస్తే చెప్పండి సార్ నేను జగన్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని సార్. అబ్బా. సార్ మీ జగన్ కి పెద్ద ఫ్యాన్ ని సార్. నేను చాలా పెద్ద అంటే చాలా పెద్ద ఫ్యాన్. నేను మాది కర్ణాటక సార్. ఓకే, కంగ్రాచులేషన్ సార్, మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్. మీరే గెలుస్తారు Thank you, సార్. thank you. 100% మీరే గెలుస్తారు సార్. మా ఫ్రెండ్ మాట్లాడతాడు, మాట్లాడండి. హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నా పేరు షేక్ మహమ్మద్, మాది కడప అండి. మహమ్మద్ చెప్పండి. చెప్పండి మహమ్మద్ గారు. మాకు వచ్చేసి మేము జగన్ వీరాభిమానులు. మేము మా కడప జిల్లా అంతా. మా కడప జిల్లాలో రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాలేదండి. రాజంపేట, కోడూరు, చెప్పండి. ఈ పక్క మా కడప జిల్లాలో చాలా మంది కువైట్, ఖత్తరు పోవడానికి ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరిగా వర్క్ చేయడం లేదండి. మెడ్రాస్ పోతుంటే మాకు చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. మన ఆంధ్ర టీ బండ్లు వస్తే కార్లు మనము బయటికి రావడానికి మన కార్లు వచ్చేసి 3 నెంబర్లో పార్కింగ్ లో ఇచ్చారు. మన కారు కింద పార్కింగ్ పెట్టుకోవాలైనా కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు తమిళనాడులో. దయచేసి ఈ విషయం మా జగన్ సార్కి చెప్పేసి మాకు రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసేసి రన్వే అయితే మాకు చాలా సంతోషం అండి. నేను ఎన్నోసార్లు ఫేస్బుక్ లో చాలా సార్లు పెట్టాను. నేను జగన్ సార్కి రిక్వెస్ట్ చేశాను నేను, కానీ ఆ సార్ దాకా పోయిందో లేదో తెలియదు. మీరు దయచేసి ఈ విషయం జగన్ సార్ దాకా పోనిస్తారా? తప్పకుండా అండి. మీ రిక్వెస్ట్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతం వారే కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్ళి ఉంటారు. ఖచ్చితంగా మేము కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాం సార్. కాలర్ లైన్లో ఉన్నారండి, సియాటల్ నుంచి జై భీమ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ క్వశ్చన్స్ కాకుమన్ అడగండి రాజశేఖర్ direct గా. నమస్తే సార్. కాకుమన్ రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూడటం జరిగిందండి. కొంచెం తక్కువ సేపే చూశాను నేను, అంటే అంత ఓపిక లేదు బేసిక్ గా. అంటే జగన్ గారిని తిట్టడానికి ఒక సభ పెట్టుకొని జనాలు లేకపోయినా కానీ సరే వాళ్ళు తిట్టాల్సినంత తిట్టారు. కానీ జగన్ గారు రాబోయే ముగింపు సభతోటి దీనికంటే గొప్పగా సమాధానం చెప్తారని అనుకుంటున్నామండి. రెండోది ఏంటంటే అభివృద్ధి అనేది లేదు, సంక్షేమం ఒకటే సరిపోదు అనేది వాళ్ళ నినాదం అవ్వబోతుంది. అది మనకు తెలిసిందే. కానీ జగన్ గారి మేనిఫెస్టోలో సంక్షేమం ఎలా ఉంటుందో, అభివృద్ధి జగన్ గారు అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందో కూడా మేనిఫెస్టోలు రావాలని కోరుకుంటున్నామండి. రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించిన జగన్ గారే మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రజలందరినీ బహిరంగ సభలు పెట్టి ఒక మనిషిని మేము పాదంతో తొక్కేస్తాము, చంపేస్తాము, లేకపోతే బట్టలోడు తీసి తిప్పుతాము అనే వీధి రౌడీలు ఈ ప్రజాస్వామ్యంలో చోటు లేదని మేము బలంగా నమ్ముతున్నామండి. బేసిక్ గా మాకు మంచి పరిపాలకులు కావాలి, కానీ వీధి రౌడీలు కాదు మనకు కావాల్సింది. వాళ్ళు హీరోలు కావచ్చు, లేకపోతే గొప్ప కుటుంబాల నుంచి రావచ్చు, కానీ ప్రజల్ని అత్యంత హీనంగా, రాజకీయ నాయకుల్ని అత్యంత హీనంగా తిట్టి లేకపోతే రౌడీయిజాన్ని పబ్లిక్ గా చేసే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు అసలు ఈ ప్రజాస్వామ్యంలో చోటు ఉండకూడదండి. అలాంటి ఏమైనా చట్టం ఉండదేమోనని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే నేను యూఎస్ లో ఉంటాను, కానీ మేము ఎప్పుడు ఇలా చూడలేదు. అంటే మేము ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇంత పబ్లిక్ గా, ఇంత నిస్సిగ్గుగా మాట్లాడి దాన్ని ఒక నాయకత్వం లక్షణంగా జనసేన అండి. మరికొంతమందికి కూడా వారధిలో మాట్లాడే అవకాశం కల్పిద్దాం. ఎస్, మీరు ఆన్సర్ ఇవ్వండి. ఆ లోపు ఇంకో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మాట వాస్తవమే. ఈరోజు మీటింగ్లో కూడా చూసాం.
అది వాళ్ళ మాటలు చూస్తే సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. సో ఎన్ని మాట్లాడినా కూడా ఈ 2 రోజులే, వాళ్ళు తొక్కేది లేదు, వాళ్ళు ఇంకేం చేసేది లేదు. ప్రజలు ఆల్రెడీ వాళ్ళని 19 ఎన్నికల్లోనే తొక్కేశారు, 20 అడుగుల లోతు గుంటలో పెట్టారు. వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, వాళ్ళ మాటలకు ప్రతి మాటకి మనం సమాధానం చెప్పాలంటే మనం కూడా దిగజారాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ దిగజారడం అనవసరం. వాళ్ళు ఏదైతే మాట్లాడారో వాటన్నిటికి కూడా సమాధానం 24 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ద్వారా తెలియజేస్తారని చెప్తున్నాను. ఎస్కాలర్ లైన్లో ఉన్నారండి కాలిఫోర్నియా నుంచి సురేందర్ గారు. నా పేరు సురేంద్రనాథ్ రెడ్డి పులకం, కాలిఫోర్నియా నుంచి అండి. నాకు అంటే క్వశ్చన్స్ ఏం లేవు, కానీ ఓన్లీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి చేయవలసినవి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి రాజశేఖర్ గారితో. లాస్ట్ టైం కూడా కనెక్ట్ అయ్యాను. సో మనము విమర్శల కంటే చేసింది చెప్పుకోవడం చాలా మంచి పద్ధతి, అది జగన్ గారు ఫాలో అవుతున్నారు. మెయిన్గా నేను నోటీస్ చేసింది, రీసెంట్గా 1 డే బిఫోర్ కూడా ఒక వీడియో చూశాను. ఒక పాపకి గోదావరి డిస్ట్రిక్ట్లో ₹1 కోటి 2 కోట్ల పైన ఖర్చు అయినా కానీ మెడికల్కి సపోర్ట్ చేసి ఫండ్స్ ఇమీడియట్లీ రిలీజ్ చేశారు. సో నాకు జగన్ గారి నుంచి నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషను, హెల్త్ అండ్ ఫార్మర్స్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ సప్లై చైన్, అంటే షిప్ యార్డ్స్ బిల్డింగ్, సప్లై చైన్, దాని మీద ఫోకస్ చేశారు. అంటే న్యూ ఎకానమీని బిల్డ్ చేస్తున్నారు, అది బ్లూ ఎకానమీ అని ఆయన చెప్తున్నారు. సో ఇవన్నీ బాగున్నాయండి. మేబీ ఇంకా ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ అట్లానే ఎడ్యుకేషన్లో ఇంకొకటి ఏంటంటే టెక్నాలజీ యూనివర్సిటీ కావాలండి. టెక్నాలజీ యూనివర్సిటీ ఉంటే కనుక రేపొద్దున మన ఏపీలో ట్రేడింగ్, సప్లై చైన్, ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా బాగా పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే దీనికి కరస్పాండింగ్గా ఇంజనీర్స్ కూడా డెవలప్ అవుతారు అనమాట. అది కొద్దిగా ఫోకస్ చేస్తే నెక్స్ట్ టైం ఎలక్షన్స్ అయిపోగానే డెఫినెట్లీ మన ఏపీ నెక్స్ట్ ఇండియా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది కదా, దాంట్లో ఏపీ ప్రైమరీగా ఉంటుంది గుజరాత్ లాగా. సో అదొక్కటి ఫోకస్ చేయాలి. ఈ విమర్శలు వల్ల ఉపయోగం ఏం లేదండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని లేదా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం వల్ల ఏం ఉపయోగం ఉండలేదు. ఎందుకంటే చేసింది చెప్పుకోవడం చాలా ఉత్తమము, అది మంచి పని చేస్తున్నారు. సో ఈసారి కూడా ప్రజలందరూ జగన్ గారిని ఆశీర్వదించి 175కి 175 వస్తే కనుక ఎంటైర్ ఇండియా ఏపీ వైపు చూస్తుంది. ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, అభివృద్ధి అంటే ఊరికి ఏదో బిల్డింగ్లు కట్టుకోవడం కాదు, అందరికీ సమానమైన అభివృద్ధి కావాలి, అదే 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 నిజమైన అభివృద్ధి అని చూపిస్తానికి ట్రై చేస్తున్నాడు. ఐ హోప్ హీ విల్ గెట్ ఇట్. ఆల్ ద బెస్ట్ టు ద జగన్ అండ్ వైఎస్ఆర్సీపీ టీమ్. అందరూ సిద్ధమని నేను నమ్ముతున్నాను. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు వారు పెట్టినటువంటి అంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. మరి ప్రతిసారి కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ డెవలప్మెంట్ జరగలేదు అంటే వాళ్ళ ఉద్దేశం డెవలప్మెంట్ అంటే ఏదో ఒక బిల్డింగ్లు కట్టించేసి ఉన్నంత మాత్రం అది డెవలప్మెంట్ ఎలా అవుతుందండి. ఈరోజు మరి ప్రతి గ్రామంలో కూడా మరి స్కూల్ బిల్డింగ్స్ కట్టేయడం అయితేమి, లేదా రైతు భరోసా కేంద్రాలు కట్టేయడం, తర్వాత హెల్త్ క్లినిక్స్ కట్టేయడం అయితేమి, ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? గ్రామాల్లో జరిగేటువంటి ప్రతి పని కూడా డెవలప్మెంటే. ఈరోజు ప్రజల్ని నవరత్నాల ద్వారా ఆదుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే కొనుగోలు శక్తిని పేదవాడికి దాన్ని పెంచడం అనేటువంటిది కూడా డెవలప్మెంటే కదా. దాని ద్వారా వృద్ధి రేటు కూడా పెరుగుతూ ఉంది, అన్ని విధాలు కూడా పేదవాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. దాన్ని కూడా డెవలప్మెంట్కి ఎందుకు తీసుకోరు? మరి అదేవిధంగా ఇటు పోర్టులు వస్తామని అది డెవలప్మెంట్ కాదా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, అది డెవలప్మెంట్ కాదా? లేదా ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి, మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి, ఇంకా ఒకటేనే ఉందండి. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క జరుగుతూ ఉంటాయి. డెవలప్మెంట్ అంటారు, గ్రామ సచివాలయాలు అనేటువంటివి కూడా గ్రామాల్లో వచ్చినాయి. ఇంక ఏం డెవలప్మెంట్ అనేది మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. న్యూజెర్సీ నుంచి చరణ్ లైన్ లో ఉన్నారండి. చరణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం రాజశేఖర్ గారు. నమస్తే అండి. నాకు 5 ప్రశ్నలు ఉన్నాయండి. ఒకటి, ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు అనేసి మీరు మెన్షన్ చేశారు. అలానే మన పార్టీలో కొడాలి నాని గారు కానీ, రోజా గారు కానీ, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ వాళ్ళు ఎలాంటి లాంగ్వేజ్ వాడుతున్నారు?
వాళ్ళు సరైన లాంగ్వేజే వాడుతున్నారా? ఇంకొక ప్రశ్న, అంటే మన పార్టీ డెవలప్మెంట్ చేసింది అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి విఫలమయ్యింది అని మీరు ఒప్పుకుంటారా? ఎందుకు అంటే ఇదే టీవీ9 ప్రోగ్రామ్ లో రజనీకాంత్ గారు రోజా గారిని ఇంటర్వ్యూ చేశారు. అక్కడ మేము చంద్రబాబు గారు 22,000 కోట్ల రోడ్స్ వేశారు, వైఎస్ఆర్సీపీ తరఫున మన ప్రభుత్వం తరఫున 44,000 కోట్ల రోడ్స్ వేయడానికి మనం ఖర్చు పెట్టాము అన్నాం. కానీ అభివృద్ధి లేదు అనేసి అపోజిషన్ మన మీద చెప్తోంది. అంటే మనం ప్రజల్లోకి తీసుకెళ్ళలేదా మనం చేసిన అభివృద్ధి? ఇంకొక ప్రశ్న, రేణిగుంట ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ చేయాలి అనేసి ఇందాక వేరే కాలర్ మీకు చెప్పారు. ఇంకొకటి, జగన్ గారు మీకు అపాయింట్మెంట్ ఇస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తే వినాలనుందండి. థ్యాంక్ యూ చరణ్ గారు. ఇప్పుడు ముందుగా వారు అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం ఖర్చు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు అనేటువంటిది వచ్చింది. దాంట్లో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 23,792 కోట్ల రూపాయలు ఈ రోడ్లు వేయటానికి కానీ ఖర్చు పెట్టడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన ఇప్పటి నుంచి కూడా 42,236 కోట్లు మరి ఇప్పటి వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇంక దీన్ని మరి అభివృద్ధిగా తీసుకుంటారా, తీసుకోరా? లేదా దాదాపు మరి 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేసి మరి 22 లక్షల ఇళ్ళు ఇప్పటికే మరి దాదాపు పూర్తయిన సందర్భంలో అది అభివృద్ధి కాదని, అదేవిధంగా 45,000 పాఠశాలలు డెవలప్ చేసినటువంటి దాన్ని అభివృద్ధి కాదా? మరి అవన్నీ కూడా అభివృద్ధిగా ఎందుకు తీసుకోవటం లేదు? సరే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, లేకపోతే ఏదో మాట్లాడుతున్నారు అంటూ వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే, వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా దాన్ని కౌంటర్ ఎవరైనా మాట్లాడతారు. నాకు డిబేట్ జరిగినప్పుడు అవతల వాళ్ళు ఎంత హుందాగా మాట్లాడతారో అంతే హుందాగా, వాళ్ళు ఎప్పుడైతే మరి తప్పుగా మాట్లాడతారో ఖచ్చితంగా ఎదుటి రియాక్ట్ అవ్వడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం, అది రాజకీయాల్లో కానీ బయట కానీ. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అక్కడ మాట్లాడుతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా వాళ్ళ మాటలకు కౌంటర్గా ఒక్క మాట మాట్లాడినట్టుగా ఏదైనా చెప్పగలరా? వాళ్ళు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని దూషించినటువంటి సందర్భం లేదు. అసలు వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చిన సందర్భం, ఆయన డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు, కేవలం దాని మీదే ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాల ద్వారా ప్రజలకు ఏ విధంగా అందించాలి, నేరుగా ఒక పైసా కూడా అవినీతి లేకుండా, మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా ఏ విధంగా అందించాలని ఆలోచనతో ఆయన పనిచేశాడు తప్పితే ఇలాంటి చెత్త వ్యవహారాలు ఇలాంటి వాళ్ళు మాట్లాడినట్టుగా మరి ఈయన ఏ రోజు కూడా సమాధానం చెప్పాడు. న్యూయార్క్ నుంచి అనిల్ గారు. హలో, నమస్తే సార్. రాజశేఖర్ గారు నమస్తే అండి. నాకు ఒకటే అండి, ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సభ చూసిన తర్వాత కాపులను ఎన్నిసార్లు మోసం చేస్తారండి వీళ్ళు. అదే చంద్రబాబు నాయుడు గారితో 2014లో కాపులకు సపోర్ట్ చేసిన అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారి మీద దాడి జరిగితే ఈ మనిషి ఒక్క మాట కూడా మాట్లాడలేదు బయటకు వచ్చి. మళ్ళీ ఈ రోజు కాపులందరినీ గుంపు గుత్తగా తీసుకెళ్లి చంద్రబాబు గారి కింద పెట్టాలని చూస్తున్నాడు. అదే జగనన్న ఒక్కసారి కూడా కాపులు మాకు ఓటేయండి, కమ్మ వాళ్ళు మాకు ఓటేయండి, రెడ్డి వాళ్ళు మాకు ఓటేయండి ఒక్కసారి కూడా అడగలేదు. నా అభివృద్ధి నచ్చితే ఏంటి అని చెప్పాడు అంతే స్ట్రైట్ గా. అది చేత కాకుండా కాపులు కమ్మలు అని చెప్పుకుంటా ఎప్పుడు తీసుకుంటా వీళ్ళు మొన్న ప్రకటించిన సీట్లలో, రేపు జగనన్న ప్రకటించే సీట్లలో అన్ని కాపులకు సీట్లు కూడా ఇవ్వట్లేదు. వీళ్ళు కాపుల పక్షపాతాన్ని ఎట్లా చెప్పుకొని తిరుగుతున్నారండి? అదొకటి. ఇంకొకటి ఏంటంటే స్కూల్ లెవెల్లో జగనన్న చేసిన అభివృద్ధి అది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్ లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంజనీరింగ్ కాలేజీలు పెడితే బాగా చేశాడు, ఐటీకి బాగా చేశాడు అంటున్నారు. స్కూల్ లెవెల్లో చేస్తే అది ఇంకా అభివృద్ధి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ స్కిల్స్ స్కూల్ లెవెల్లో నేర్చుకుంటే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది, ఏది ఇంజనీరింగ్ లెవెల్లో నేర్చుకునే దానికన్నా. అది కొంచెం తెలుసుకొని ఈ బుద్ధిహీనులు కొంచెం మాట్లాడితే బాగుంటుంది. తొక్కడం కాదు, పులివెందుల గేట్ తొక్కడం కాదు. కడప జిల్లాలో ఒక్క సీటు గెలవమనండి, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే డిపాజిట్ తెచ్చుకోమనండి, దాని తర్వాత మాట్లాడదాము. ఇప్పుడు ఈ రాష్ట్రం వారు చెప్పిన మాట కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు 45,000 స్కూల్స్ డెవలప్ చేయడం జరిగిందండి. కరెక్ట్గా ఎడ్యుకేషన్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టారు, అది కూడా హై స్కూల్ లెవెల్ నుంచే కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఆ తర్వాత మెడికల్ కాలేజెస్ కూడా 17 మెడికల్ కాలేజెస్ కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరిగింది. సో ఎడ్యుకేషన్కి సంబంధించి ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా ఎవరైనా సరే విదేశీ విద్యకి వెళ్ళాలన్నా కూడా
అవకాశం కల్పించారు. దాదాపు ₹1 ఖర్చు అయినా సరే వాళ్ళని అక్కడ వేరే దేశాలు పంపించి చదువుకునే వాళ్ళు ఉంటే వెళ్ళడానికి అవకాశాలు కల్పిస్తున్నాడు. ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రభుత్వం అన్ని విధాలు కూడా మరి ఆదుకుంటుంది. సంక్షేమ కార్యక్రమాలు మరి వారు చెప్పినట్టుగా కులాలకి మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం అందిస్తూ ఉంది. పార్టీలకు అతీతంగా కూడా వారు ఏ పార్టీ అయినా సరే అర్హులై ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందాలనేటువంటిది ప్రభుత్వ ధ్యేయం. ఆ విధంగానే అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళకి విమర్శలు అనేటువంటిది కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే. మరి ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి చూస్తే అసలు గ్రామాలకు వెళ్తే అర్థమవుతుంది ఏ విధంగా స్కూల్లో గతంలో ఎలాగుండేది. కార్పొరేట్ స్కూల్స్కి గతంలో దారాదత్తం చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో సీటు కూడా దొరకనటువంటి స్థాయికి మరి డెవలప్ చేయడం జరిగిందండి. రైట్. ఎస్, కొన్ని గవర్నమెంట్ స్కూల్లో అమ్మాయిలు మాట్లాడిన వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి. నిజంగా లాంగ్వేజ్ మీద ఇంత పట్టు సాధించగలిగారు, అది జగన్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని మీ పార్టీ నుంచి కూడా చాలామంది నేతలు క్లారిటీ ఇస్తున్నారు. ఇది మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది? అండ్ మోర్ ఓవర్ ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి బర్త్డే అప్పుడు ఖచ్చితంగా పిల్లలకు ట్యాబ్స్ ఇవ్వడం అవి కొన్ని విమర్శలకు కూడా దారితీస్తుంది. జనాల నుంచి ఎట్లాంటి పాజిటివ్ టాక్ ఉంది? లైక్ స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి ఎట్లాంటి టాక్ వింటున్నారు? రెస్పాన్స్ ఎట్లుంది? అంటే నేనేమంటాను, ఇప్పుడు బైజూస్ కంటెంట్ అని ఫ్రీగానే తీసుకొచ్చేస్తూ ఉన్నాడు. ఈరోజు ట్యాబులు ఇవ్వటం అయితే లేదా పిల్లలకి బ్యాగ్స్ అవన్నీ మా కార్పొరేషన్ నుంచే మేము సప్లై జరుగుతూ ఉంటుంది రెడ్ క్యాప్ నుండి. సో పిల్లలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు, బెల్ట్లు కానీ, షూస్ కానీ, సాక్స్లు కానీ, లేదా బ్యాగ్స్ ఇవ్వటం అయితే ప్రతి ఒక్కటి కూడా పిల్లలకు కావాల్సినటువంటి అన్ని అంశాలు కూడా వాళ్ళు చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు పేదవాళ్ళు కూడా పెద్ద చదువులు చదవగలుగుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చొరవ, ఆయన పుణ్యమే అది. పేదవాళ్ళు ఎప్పుడూ ట్యాబ్లు కొనుక్కోవాలా, లేకపోతే ఇంగ్లీష్ విద్య బయటికి వెళ్ళి కార్పొరేట్ కాలేజెస్లో లక్షలు కట్టి ఎప్పుడు నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు ఈరోజు అంతర్జాతీయ వేదికల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు వెళ్ళి మాట్లాడగలుగుతున్నారంటే ఇంగ్లీష్లో, మరి అంతకన్నా డెవలప్మెంట్ ఏముంటుంది? పిల్లలు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ విద్య అనేటువంటిది చాలామందికి అందని ద్రాక్షలాగా ఉంది పేదవాళ్ళకి గతంలో. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. ఖచ్చితంగా ఎంత పేదవాళ్ళైనా సరే వాళ్ళని తీసుకొచ్చి అన్ని వసతులు, ఫుడ్ వాళ్ళకి కావాల్సినట్టు అన్ని రకాల ఫుడ్ కూడా వాళ్ళకి అరేంజ్, ఆరోగ్యకరమైనటువంటి క్వాలిటీ ఫుడ్ అందిస్తా మరి వాళ్ళని ఇట్లా హెల్త్ పరంగా అయితే, ఎడ్యుకేషన్ పరంగా అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉందండి. ఎస్, సిద్ధం సభలతో వైసీపీ అయితే ఫుల్ జోష్లో ఉంది. మీరు సిద్ధం అంటే వాళ్ళు యుద్ధం అంటున్నారు. మరి ఆ యుద్ధాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? సిద్ధం అంటే వాళ్ళు యుద్ధం అంటారు. ఇప్పుడు యుద్ధాలు చేయడానికి కాదు, మేము సిద్ధం అంటుంది యుద్ధం చేయడానికి కాదు. సరే, వాళ్ళు మేము యుద్ధం చేస్తాము అని వాళ్ళు ముందుకు వస్తే ఆ విషయం ప్రజలు చూసుకుంటారు. ఎందుకంటే ఎలక్షన్స్ చాలా దగ్గరికి వచ్చాయి. వాళ్ళ మాటలన్నింటినీ గమనిస్తున్నారు. ఈరోజు మాట్లాడేటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడే మాటలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ ఒక విషయం చాలా క్లారిటీగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో, చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆగిపోతాయి అనేటువంటి మాట వాస్తవం. అది వాళ్ళు కూడా గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలు కూడా. కాబట్టి వాళ్ళకి సహకరించేటువంటి పరిస్థితులు లేదు. వాళ్ళు 14 నుంచి 19 దాకా వాళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంటుందో కూడా ప్రజలు చూశారు. చూసిన తర్వాత తిరిగి వాళ్ళే మళ్ళీ కొత్తగా ఏదో నమ్మబలికే ప్రయత్నాలు, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఎవరు కూడా ఈ విఘ్నులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు, అది గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకి సరైన సమయంలో సరైన విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారని నేను ఆశిస్తున్నానండి. ఈసారి మీరు ఎలక్షన్స్కి వెళ్తే అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, ఎలాంటి అంశాలు మీకు ఎక్కువగా కలిసి వస్తాయి అనుకుంటున్నారు? ఎలాంటి అంశాలు కలిసి రావనుకుంటున్నారు? కలిసి వచ్చేటువంటి అంశాలే ఎక్కువ ఉంటాయి, దాదాపు 99%. ఎందుకంటే ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదలను ఆదుకోవటానికి, మరి పేదల ద్వారా పేదల కొరకు ఏర్పాటైనటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మరి పేదలు ఆదరిస్తారనేటువంటి విశ్వాసం మాకుంది. సరే, ఇప్పుడు
కొంతమంది టికెట్స్ రాకనో కొంతమంది అసంతృప్తులతోటి అటు ఇటు వెళ్ళవచ్చు. వాళ్ళ వల్ల కలిగే నష్టం కూడా మాకేం ఉండదు. అది ప్రజలు, ఎందుకంటే ప్రజలు తిరస్కరించినటువంటి వాళ్ళని మేము తీసుకొని లేదా వాళ్ళకి టికెట్స్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ నిలబెట్టి చేసే ఆలోచన మాకు లేదు. గెలుపు గుర్రాలని ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే అవకాశాలు, ఎవరైతే ప్రజలు ఆదరిస్తారో వాళ్ళనే మరి మేము ఎన్నికల్లో బరిలో దింపుతున్నాం. సో విజయమే లక్ష్యంగా రేపు 24 ఎన్నికల్లో మేము ముందుకెళ్తామని తెలియజేస్తున్నానండి. సీఎం జగన్ని అధపాతాళానికి తొక్కేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ చేసిన వ్యాఖ్యలు కూడా మీరు గమనించవచ్చు. తల్లిని చెల్లిని దూరం చేసిన వాళ్ళని ఏమంటారు అదని ప్రజల చేత చెప్పించే ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకి మీ దగ్గర నుంచి, మీ పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్స్ ఉండబోతున్నాయి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకన్నానంటే ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే లోకేష్ని, మా తల్లిని అవమానించారని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం జరిగింది. నేను కావాలంటే నాకు ఆ క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర చూపించగలను కూడా. నేను అలా మాట్లాడినటువంటి వ్యక్తి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వ్యక్తిగతమైనటువంటి కక్ష పెట్టుకొని ఇష్టరాజ్యంగా మాట్లాడటం, మరి ఈరోజు వెళ్ళి మళ్ళీ వాళ్ళతో జతకట్టడం అనేటువంటిది మరి ఆయన మాటలకి అర్థమేలా ఏముంటాయండి? ఇప్పుడు ఏమంటాడు ఆయన? ఇక ఆయన మాటలు చూస్తే ఈరోజు మాట్లాడటం కూడా ఇష్టం లేదు, తొక్కి నార తీస్తాను, మంచం మీద పడుకోబెడతాను, ఏదో రకరకాలైన పిచ్చి పిచ్చి మాటలు, సినిమా డైలాగులు మాట్లాడటం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఉపయోగం, ప్రజలకు వచ్చే మేలేంటి? ఆయన మాటల వల్ల ప్రజలకు వనగురే మేలేం లేదు. 24 ఎన్నికల్లో మేము ఏం చేస్తాము, ఏం చేయగలము అని ప్రజలకు హామీలు ఇవ్వాల్సిన వదిలిపెట్టి ఈ బూతులతోనే లేదా దూషణలతోనే వాళ్ళ మీటింగ్ ఈరోజు జరిగినట్టుగా స్పష్టంగా కనపడతా ఉందండి. కాలర్ లైన్లో ఉన్నారండి ఆస్ట్రేలియా నుంచి. రాజు గారు నమస్తే అండి, మీ డౌట్స్ అడగండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారు అడగండి. హాయ్ సార్, నేనైతే ఏం క్వశ్చన్ అడగడానికి కాల్ చేయలే. మనం నిన్న స్పీచ్ చూసుకుంటే ఒక పొలిటికల్ కమెడియన్ మాట్లాడారు, బాగా జోక్ లేసారు, చాలా బాగా వచ్చి అనుకుంటా, సినిమాల్లో బాగా నేర్చుకున్నారు ఆయన. ఇక్కడికి వచ్చి 108 అంటే పవన్ కళ్యాణ్ అని మాట్లాడతాడు. అసలు 108 ప్రవేశపెట్టింది ఎవరు, ఇప్పుడు నడిపిస్తుంది ఎవరు? ఈయన అడగాల్సిన ప్రశ్నలన్నీ, చంద్రబాబు నాయుడు అడగాల్సిన ప్రశ్నలన్నీ వచ్చి జగన్ గారిని అడుగుతారు. జనం ట్యాక్స్ కట్టిన డబ్బులు అది నీ బాధ్యతగా ఇచ్చావు నువ్వు అని చెప్పాడు ఆయన. అవును, అది బాధ్యత జగన్ గారిది, ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఆయన టర్మ్ లో? మరి ఆ బాధ్యతను నిర్వహించినందుకే కదా జనం అంతా కలిసి ఓడించారు. అసలు మామూలు కామెడీ చేయట్లేదు సార్ ఆయన. మళ్ళా 2024 లో కూడా ఖచ్చితంగా జగన్ గారు సీఎం అవుతారు. అంతే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ అండి. ఇప్పుడు వాళ్ళు ఇష్టరాజ్యంగా మాటలకి, నేను అదే ముందుగా కూడా చెప్పాను, మాటలకే పరిమితం అవుతాయి. గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ముఖ్యమంత్రి కానియని, నేను అది ఎలాగవుతాడో చూస్తాను, అది ఇదని. ఏమైంది? చివరికి 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆయన కూడా గెలవని పరిస్థితులు ఉన్నాయి. ప్రజల తీర్పు ఆ విధంగా ఉంటుంది. రేపు జరిగే పని కూడా అదే. 24 ఎన్నికల్లో కూడా అదే తీర్పు ప్రజలు ఇస్తారు ఖచ్చితంగా. వీళ్ళకి సరైనటువంటి గుణపాఠం ప్రజలు చెప్తారండి ఖచ్చితంగా. ప్రజలు విఘ్నులు వీళ్ళు అనుకుంటారు, ప్రజలను ఏదో మళ్ళీ మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అని ఆలోచన చేస్తున్నారు. పెట్టేవాళ్ళు వదిలిపెట్టి పెడతాం అనే వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు అనేటువంటి మాట వాస్తవం అండి. 5 కోట్ల ప్రజల్ని 5 రెడ్లకు అప్పగించి రాష్ట్రాన్నంతా అతలాకుతలం చేశారు. ఒకరు వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి ఇలా తాకట్టు పెట్టారనే మాటలని పవన్ కళ్యాణ్ చేసేటువంటి ఈ వ్యాఖ్యలకి మీ సమాధానం ఏంటి? అది చాలా పొరపాటు అండి. ఎందుకంటే మా పార్టీలో వాళ్ళు పిల్లర్స్ లాంటి వాళ్ళు. మా పార్టీలో సీనియర్ మోస్ట్లు, సీనియర్ పార్టీ అందరూ నడిపించేటువంటి వ్యక్తులు. ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జీలు ఎటువంటి తెలుగుదేశం పార్టీ వేయలేదండి. ఇన్ఛార్జీలని అందరూ వేసుకుంటారు కదా. ఏ పార్టీ, రాజకీయ పార్టీ అయినా మరి ఆ ప్రాంతానికి ఇన్ఛార్జీలు వేస్తారు, రీజనల్ కోఆర్డినేటర్స్ని వేసుకుంటారు. మేము కూడా అంతే రీజనల్ కోఆర్డినేటర్స్ని. అంత మాత్రాన్ని చేత మరి వాళ్ళు వేరే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. అది పార్టీకి సంబంధించినటువంటి మరి అన్ని అంశాల్లో కూడా పార్టీని డెవలప్మెంట్ కొరకైతేమి, లేదా స్థానికమైనటువంటి సమస్యలు ఉన్నా, లేదా అభ్యర్థుల విషయం అయితేమి,
అన్ని అంశాలను కూడా వాళ్ళు కూలంకషంగా మరి చర్చించి అన్ని విషయాలు హైకమాండ్కి తీసుకొచ్చి చెప్పి ఇక్కడ మరి టికెట్ కేటాయింపులు అయితేమి లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా మరి వాళ్ళ ద్వారానే మరి ముఖ్యమంత్రి గారికి రావడం, మరి దాన్ని ఆయన సాల్వ్ చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి వాళ్ళు ఈ విధంగా కులాలెత్తి మాట్లాడటము లేదా మరొక విధంగా మాట్లాడటం అనేది సరైనటువంటి పద్ధతి కాదది. ఏదేమైనా ఒకవేళ స్పెసిఫిక్గా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పవచ్చు, మాట్లాడచ్చు, దానికి సమాధానం చెప్తాం. ఊరిక గాలి మాటలు మాట్లాడటం పవన్ కళ్యాణ్కి అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అన్ని సంవత్సరాలు సీనియర్ మోస్ట్ ఉన్నాడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కూడా మరి ఆ విధమైనటువంటి భాష, ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడటం సబబు కాదని తెలియజేస్తున్నాను. వైసీపీ గతంలో ఇచ్చినటువంటి హామీల్లో మద్యపాన నిషేధం అమలు కాలేదు. మరి ఈసారి జనాలకు ఏం చెప్పబోతున్నారు? మద్యపాన నిషేధాన్ని మేము ఆ రోజు కూడా చాలా స్పష్టంగా దశల వారీగా నిషేధిస్తాము అనేటువంటి మాట మాట్లాడటం జరిగింది. తర్వాత ఆ నిషేధించటం కూడా చివరికి స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తామని చెప్పాము. తర్వాత పేదవాళ్ళకి మరి మద్యం అనేటువంటిది అందుబాటులో రాకూడదని ధరలు పెంచడం జరిగింది. పేదవాడు మరి మద్యాన్ని పట్టుకుంటే షాక్ కొట్టేలాగా ఉండాలనేటువంటి దాని మీద ధరలు పెంచి మరి వాళ్ళకి అందుబాటులో లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేసాము. తర్వాత మరి 42,000 మరి దాదాపు బెల్ట్ షాపులు వాళ్ళు ఏదైతే గతంలో నిర్వహిస్తున్నారో వాటన్నిటిని కూడా మేము తొలగించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులు తీసేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని టైమింగ్స్ కూడా కాల పరిమితి కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు 24 అవర్స్ ఓపెన్ చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే మేము వాటిని టైం పెట్టి వాళ్ళని టైం ప్రకారం ఓపెన్ చేసి టైం ప్రకారం క్లోజ్ చేసే విధంగా పెట్టడం జరిగింది. తర్వాత అదే మద్యం షాపుల దగ్గర ఈ పర్మిట్ రూమ్స్ అని ఉండే వాళ్ళు ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా మేము వచ్చాక తొలగించడం జరిగింది. అంటే మేము వీటిలన్నిటిని కూడా తగ్గించుకుంటూ లేదా నిషేధ దిశగానే మేము పనిచేస్తూ ఉన్నాము. మరి అవన్నీ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఎస్, మరి అసంతృప్తులను ఎలా బుజ్జగించబోతున్నారు? ఇప్పటికే 5 వెళ్ళిపోయారు. 5 లోక్సభ సభ్యులు, ఒక రాజ్యసభ వ్యక్తి వెళ్ళిపోయారు. మరి వీళ్ళను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవ్వచ్చు, 5 లోక్సభ సభ్యులను అవ్వచ్చు, ఆల్రెడీ వీళ్ళని కోల్పోయారు. లైక్ వాళ్ళు పార్టీ మారిపోతామని కొంతమంది రిజైన్ ఇచ్చారు. ఉన్న వారిని ఏం చెప్పి ఎలా బుజ్జగించబోతున్నారు? ఈ అసంతృప్తులను ఎలా మీరు సముదాయించబోతున్నారు? ఖచ్చితంగా అంటే ఇప్పుడు వాళ్ళ పర్సనల్ అజెండా ఉంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఒక్కొక్కరి టికెట్స్ అందరికి రావు. సరే కొన్ని సర్వేలు ఉంటాయి, మరి వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుని టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కొంతమంది మరి పార్టీ మారాలనే ఆలోచనతో వాళ్ళు ముందు నుండి టికెట్ రాకపోతే పార్టీ మారుతామనే ఆలోచనతోటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎంత బుజ్జగించినా కూడా వాళ్ళు ఉండనటువంటి పరిస్థితుల్లో కొందరు ఉన్నారు. మరికొందరు మరి ముఖ్యమంత్రి గారి మాటల మీద గౌరవం కొద్దీ నమ్మకం కొద్దీ ఎవరైతే మరి అలాగే కంటిన్యూ అవుతున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఎన్నికల తర్వాత వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళకు కూడా తగినటువంటి స్థానము మంచి స్థాయి ముఖ్యమంత్రి గారు కల్పిస్తారు. కాలర్ లైన్లో ఉన్నారండి మౌలాలి ఫ్రమ్ కువైట్. ఎస్, మాట్లాడండి మౌలాలి గారు. సార్ నమస్తే అండి. మౌలాలి గారు చెప్పండి. పిచ్చి ఎక్కింది సార్ టీడీపీ జనసేన వాళ్ళకు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. హలో చెప్పండి. హలో వింటున్నామండి, చెప్పండి. ఎస్, మాట్లాడండి. హలో మౌలాలి గారు వినిపిస్తుందండి, కంటిన్యూ చేయండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. మీరు చేసిన అభివృద్ధిని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మేము అంటే కొత్తగా తీసుకెళ్ళేది ఏం లేదండి. మేము ఒక బుక్ రూపేణ ప్రతి ఇంటికి ఒక బుక్, ఆ బుక్లో ఏవైతే ఆ ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందినవో ఆ బుక్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మరి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ మరి లోకల్గా ఉన్నటువంటి వాలంటీర్స్ వారి ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అడగడం జరిగింది. అనేక మంది కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ అందుతున్నాయని చెప్పడం జరిగింది. ఎక్కడన్నా ఒకళ్ళరా అందకపోతే ఏదైనా కారణాల చేత ఉంటే వాటిని కూడా పరిష్కరించి వారికి కూడా మరి ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది
అందేలాగా చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానివల్ల డోర్ టు డోర్ వెళ్ళడం అనేటువంటిది కొత్తగా ఈరోజు ఎన్నికల సందర్భంగా వెళ్ళటం కాదు. ఈ 5 yearsలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక యాక్షన్ ప్లాన్ పెట్టారు. ప్రతి ఒక్కరికి మరి ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్ళేటువంటి దాన్ని మరి ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకు దగ్గరగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారనేటువంటి మాట వాస్తవం అండి. మాగుంటని ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందంటారు? మాగుంట రిజైన్ చేయడానికి గల రీజన్స్ ఏమంటారు? ఎందుకంటే ఆల్రెడీ ఆయన 11 సార్లు చట్టసభలకు వెళ్ళారు, 33 ఏళ్ల అనుభవం ఉంది. అలాంటి వ్యక్తిని ఎందుకు మీ పార్టీ వదిలేసుకుందంటారు? మరి మాగుంట గారు నాకు కూడా బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. నేను కూడా ఒంగోలు. మరి ఇక్కడ అంటే ఇప్పుడు పార్టీలు టికెట్స్ విషయానికి సంబంధించి మరి వాళ్ళ అనేక సర్వేలు ఉంటాయి, అనేకమైనటువంటి. ఎందుకంటే ఎలా పడితే అలా గతంలో లాగా సింపుల్గా ఇచ్చేసి గెలుచుకొని రండి అనేటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనా మాగుంట గారి విషయంలో కూడా మరి ముఖ్యమంత్రి గారు అందినటువంటి రిపోర్ట్స్, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి సమాచారము లేదా ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి సర్వేస్ సంబంధించిన రిపోర్ట్స్ వీటన్నిటిని బట్టి నిర్ణయం తీసుకున్నారు తప్పితే ఇంకా అక్కడ వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏముండవు. ఒకవేళ వారు కంటిన్యూ అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఇంకొక మంచి అవకాశం కూడా ఆయనకి ఉండేది. ఏది ఏమైనా అది వ్యక్తిగతంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. అది మరి ఆయన పార్టీకి రిజైన్ చేయటం అనేటువంటిది అది ఈరోజే చేయడం జరిగింది రిజైనేషన్. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో రిపీట్ అయ్యాయి, తెలంగాణలో ఫలితాలు రేపు పొద్దున ఏపీలో రిపీట్ అవుతాయి అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాట. మీరు దీనికి ఏం చెప్తారు? అంటే తెలంగాణ కర్ణాటక పరిస్థితుల్లో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. హామీల ద్వారా అధికారంలోకి అక్కడ రావడం జరిగింది. తెలంగాణలో కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. వాటిలో మహిళలకు బస్సు ఫ్రీ అనేటువంటిది కూడా ఈసారి మీ మేనిఫెస్టోలో అది కూడా ఉంటుందని చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఎందుకంటే అటు టీడీపీ కూడా ఆల్మోస్ట్ ఇదే తన మేనిఫెస్టోలో పెట్టే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. మీరు కూడా ఇది మీ మేనిఫెస్టోలో పెట్టినట్టు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో మీరు ఏం చెప్తారు? ఇంకా ఏమీ పెట్టలేదండి, కానీ చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. మేనిఫెస్టో మేము గతంలో మేనిఫెస్టో ఏదైతే పెట్టామో అవి మేము తూచ తప్పకుండా నెరవేర్చాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు. కాబట్టి మేము ఏ వాగ్దానం ఇచ్చినా కూడా ప్రజలు నమ్ముతారు. కానీ అపోజిషన్ పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 650 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చారు. మేము ఏది చెప్పినా జనాలు నమ్ముతారని మీ కాన్ఫిడెన్స్ ఏ విషయంలో చెప్తున్నారు మీరు ఇంత స్ట్రాంగ్గా? అదేనండి, చెప్పాడంటే చేస్తాడంతే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మద్యపాన నిషేధం గురించి చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అప్పుడు నిషేధం అన్నారు, ఇప్పుడు నియంత్రణ అంటున్నారు. లేదండి, మీరు ఒకసారి కానీ చూసుకుంటే నిషేధం కాదు, దశల వారీగా. ఓకే, 5 ఏళ్లలో దశల వారీగా స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తాం అనేటువంటి మాట ఇచ్చాం. కాబట్టి దాని దశలో కూడా ఇప్పుడు కూడా ఇంకా టైం ఉంది మాకు, ఎన్నికల దాకా లేదా ఈ కోడ్ వచ్చే లోపల కూడా లేదా రేపు మేనిఫెస్టోలో ముందుగానే నిర్ణయాలు ఉంటాయి. ఖచ్చితంగా చాలా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు అనేది ప్రజల మాట. లేదండి, అంటే ఒక్కసారిగా ఏది కూడా తీసివేయటం అనేటువంటిది జరగదు. మీకు తెలుసు అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసుకోండి, ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా అసలు రాష్ట్ర ప్రభుత్వాలే ఈ మద్యం మీద వచ్చే ఆదాయం మీద బతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్కి పర్టికులర్గా తెలుసు కదా, కోవిడ్ వల్ల కూడా దాదాపు 2 సంవత్సరాలు పైబడి చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోతా కేవలం 100 కోట్లు బ్యాలెన్స్ అలా వదిలిపెట్టి వెళ్ళారు ఖజానాలో, కేవలం 100 కోట్లు. కాబట్టి ఇలాంటివన్నీ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటి గురించి కూడా ఆలోచన చేయకుండా నిషేధం దిశగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా నిషేధం అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అసలు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చుకుంటున్నారు. మేము సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి అందిస్తూ ఉన్నాం కదా ఈరోజు. కాబట్టి మమ్మల్ని నమ్ముతారు ప్రజలు. అందుకు మేము గట్టిగా వైనాట్ 175 అంటుంది, ఎందుకంటే మేము నెరవేర్చాం కాబట్టి. మీరు ఇలా చెప్తున్నారు, ఖచ్చితంగా 175 మీరు అంటున్నారు. బట్ ఎనలిస్టులు అంటున్న మాట అలయన్స్ పెట్టుకున్న పార్టీలకి ఖచ్చితంగా 50 నుంచి 60% గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని అనలిస్టులు చెప్తున్న మాట. దీన్ని మరి మీరు ఎలా తీసుకోబోతున్నారు? ఈ యుద్ధంలో మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? యాక్చువల్గా నేను ఆ మాట కూడా అనకూడదు, కానీ అనలిస్టుల ముసుగులో అనేక మంది పార్టీలు కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి.
సరే పెనలిస్టులు మాట్లాడినా లేదా సర్వేలు మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా కూడా అది అంతలా ఉంచితే ప్రజలు అంతిమ నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు ప్రజలు నిర్ణయిస్తారు. ఏ ఒక్కరు కాదు. ఈ మధ్యలో ఎవరైనా ఎన్నైనా మాట్లాడతారు. ప్రజలే నమ్ముకుని ఉన్నాం. మేము ఎందుకు పొత్తులు పెట్టుకోలేదండి? వాళ్ళలాగా గెలవడానికి పొత్తులు పెట్టుకున్న ఆలోచన మేము 14 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా తర్వాత 19 ఎన్నికల్లో మేము ఎందుకు ఆలోచన చేయలేదు? ప్రజలు నమ్ముకున్నాం. మా పొత్తులు నమ్ముకొని మేము ఎన్నికలకు వెళ్తాం కాబట్టి ప్రజలు నమ్ముకున్నాం కాబట్టి ప్రజలకు మేలు చేశాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు అని మేము విశ్వసిస్తున్నాం. మరి అందుకే కానీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మిమ్మల్ని ప్రజలు మీకు మేలు జరిగితేనే మమ్మల్ని ఆదరించండి అని మాట్లాడారు. మరి అలా మాట్లాడాలంటే ఎంత ధైర్యం ఉండబట్టి మాట్లాడతారు? ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేము ఎంత చేరువ అవ్వబట్టి ఆ మాట అనగలుగుతున్నాం అనేటువంటిది కూడా గమనించాలని నేను కోరుతున్నానండి. షర్మిల చేసేటువంటి వ్యాఖ్యలు అన్నపై కానీ, పార్టీపై కానీ, పార్టీ నేతలపై కానీ ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తుంది నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఒక పదవి తీసుకొని ఇప్పుడు అన్నతో సహా అటు పార్టీ నేతలపై ప్రతి ఒక్కరిపై కూడా షర్మిల చేసేటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు మీకు మైనస్ అవుతాయి అనుకుంటున్నారు? ఈసారి ఆ దెబ్బ ఉండబోతుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. షర్మిల గారు తెలంగాణలో వచ్చినప్పుడు నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నేను తెలంగాణ బిడ్డను అని మాట్లాడడం జరిగింది. ఇది నాకు మెట్టిల్లు లేదా పుట్టిల్లు అని రకరకాలుగా మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ మాట్లాడి అనేక మంది పాపం నమ్మి ఆమెతో రాజకీయం తిరిగి అనేక మంది డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం కూడా విన్నా నేను. మరి ఇలాంటివన్నీ చేసిన తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ నేను ఈ విధంగా మరి ఇక్కడ బిడ్డను అని మాట్లాడి లేదా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసి అంటే రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబాన్ని బజార్న పడేయడం అనేటువంటిది అది అత్యంత దారుణమైన నీచమైనటువంటి కార్యక్రమం. అది ఆ కార్యక్రమాన్ని షర్మిల గారు చేశారు కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా నమ్మే పరిస్థితులు లేరు. మీరు చూశారు కదా ఆర్కే గారు అక్కడికి వెళ్ళినటువంటి మరి అతి కొద్ది సమయంలోనే మళ్ళీ వెనక్కి రాగలిగారు. మరి మీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు 1 వీక్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. క్రికెటర్ వచ్చి వారం రోజులు 10 రోజులు కాగానే వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు ఆర్కే విషయం ప్రస్తావిస్తున్నారు. మరి వచ్చిన 1 వీక్ లోపే ఎందుకు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు? ఏంటి రీజన్ ఏంటి? అసలు అంబటి విషయంలో ఏం జరిగింది? స్వార్థ ప్రయోజనాల కొరకు పార్టీలో చేరితే అలాగే ఉంటుందండి. స్వార్థం కోసం కేవలం నేను చేరాను కూడా మళ్ళీ స్వార్థం కోసం వచ్చారంటున్నారా మీరు? కాదండి, ఆయనని కాదు. నేను వెంటనే మీరు అంబటి గురించి మాట్లాడారు. ఆయన ఎంపీ టికెట్ అడిగారు. ఇప్పుడు ఆయన చేరి పార్టీలో అతి కొద్ది రోజుల్లో పార్టీలో పనిచేసిన పరిస్థితులు కూడా లేదు. వచ్చిన వెంటనే మరి ఆయన టికెట్ అడిగారు. కానీ అనుకూలమైన పరిస్థితులు ఇస్తారు. అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనప్పుడు స్థానికంగా కొద్ది కాంపిటీషన్ ఉందనుకోండి ఇవ్వరు, లేదా ఆయన అసలు ఎవరనేటువంటి అపనమ్మకంతో కూడా ఆయన దూరంగా ఉండొచ్చు. సో ఇవన్నీ ఏం డిస్కషన్ జరగకుండానే జాయిన్ అయ్యారు. ఇవన్నీ డిస్కషన్ విత్ ఇన్ 1 వీక్ లో డిస్కషన్ అవ్వడం వల్ల బయటకు వెళ్ళిపోయారు అనుకోవచ్చా? ఆ డిస్కషన్ ఖచ్చితంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరిని కూడా ఇప్పుడు పార్టీలు ఎవరైనా చేరనేయండి, జాయిన్ అయ్యే ముందే అన్ని డిస్కషన్స్ జరుగుతుంటాయి. లేదండి, జాయిన్ అయ్యేటప్పుడు అన్కండిషనల్గా ఉంటుంది. వీళ్ళు చెప్పేది కూడా అలాగే చెప్తారు. అయితే జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరికి కూడా హామీ ముందు ఇవ్వరు. ఎందుకంటే ఇస్తే ఖచ్చితంగా చేయాలి కాబట్టి, చేస్తారు కాబట్టి. ఆయన మీరు 2 పని చేయండి, ఖచ్చితంగా మీకు అవకాశాలు కల్పిస్తానని చెప్తారు. అయితే వీళ్ళు వచ్చిన వెంటనే మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎంపీ టికెట్ కావాలి అన్నప్పుడు స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల రిఫ్యూజ్ చేయవచ్చు, ఇవ్వడం కుదరదు, నెక్స్ట్ ఇంకేదైనా అవకాశం కల్పిస్తాను కూడా ఆ గ్యాప్ని వాళ్ళు ఓర్చుకోలేక బయటికి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంటాయి. సో అది వాళ్ళ వ్యక్తిగతం. అది మనకి వాళ్ళు దానివల్ల పార్టీకి ఏమి ఇబ్బంది లేదు, నష్టం ఏమి జరగదండి. మరి విన్నింగ్ టీం అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇవాళ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూడొచ్చు, చంద్రబాబు గారి వ్యాఖ్యలు చూడొచ్చు. మీకు వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది అర్థమైపోతుంది. మరి దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? విన్నింగ్ టీం అని అనౌన్స్ కూడా చేశారు. మీరు ఒక మాట వినండి ఒకసారి, కానీ మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఆయన ఏం మాట్లాడాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీం, టీడీపీ జనసేన చీటింగ్ టీం అని చెప్పాడు ఆయన. వింటారా? ఆయన అటు చెప్పాడు ఎలా చెప్పాడైతే మొత్తానికి ఆ మాట చంద్రబాబు నాయుడు గారు వాడారు. మీరు సాధారణంగా మనం సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోల్స్ చూస్తుంటాం. రాజకీయ నాయకులు అటు ఇటుగా ఒక్కొక్కసారి మాట్లాడడం అది సర్వసాధారణంగానే చూస్తుంటాం మనం. మీరు ఎప్పుడు పెట్టే ట్వీట్స్లో కూడా లోకేష్ గారి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, చాలా సందర్భాల్లో అటు ఇటుగా అవుతుంది. దట్స్ ఓకే. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే రాజకీయంగా మనందరికీ అర్థమై ఉంటుంది. దాని గురించి చెప్తారు. విన్నింగ్ టీం అనేది అయితే వాళ్ళ ఉద్దేశం.
విన్నింగ్ టీం అనే వాళ్ళు మేము చెప్తే కాదు కదండి. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఆఫ్ కోర్స్ ప్రజలు అల్టిమేట్గా ప్రజలు న్యాయ నిర్ణేతలు. కాకపోతే వీళ్ళు లాస్ట్ టైం కూడా అదే చెప్పారు కదా, విన్నింగ్ టీం అనే లాస్ట్ టైం చెప్పారు. 23 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. తిరిగి ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు కూడా గతంలో లాగానే మళ్ళీ హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, వైనాట్ హామీలు నమ్మరు. ఆ విషయం అటు పక్కకు పెడితే పార్లమెంట్ లో ఎన్ని సీట్లు వస్తాయి, డబుల్ డిజిట్ వస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉందా? మొత్తానికి మొత్తం గెలవాలనేటువంటి దాని మీద మేము పనిచేస్తున్నామండి. 25కి 25 మాకు రావాలనేటువంటి దాని మీదే మా ప్లానింగ్. మా అభ్యర్థుల్ని నిలబెట్టేటువంటి దగ్గర నుంచి అన్ని అంశాల్లో కూడా చాలా క్లియర్గా, చాలా మరి యాక్యురేట్గా గెలవాలనేటువంటిది క్యాండిడేట్స్ డిసైడ్ చేయడం కూడా. అందుకే ఈ గందరగోళం, మార్పులు చేర్పులన్నీ కూడా విన్నింగ్ టీం కోసమే. కాబట్టి ఖచ్చితంగా 24 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తాయని భావిస్తున్నారా? ఎక్కడైనా దెబ్బపడే అవకాశం ఉందా? బికాస్ తెలంగాణలో కూడా లాస్ట్ మూమెంట్లో ఇలాగే జరిగి చాలా మేజర్ మిస్టేక్ చేశామనే ఒక రిగ్రెట్లో కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది కొన్ని పార్టీలు. మీరేమన్నా అట్లా రిగ్రెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారా? అల్టిమేట్గా 200 సీట్లకు ఖర్చు వేసినాం, కథ మాయ అనుకుంటున్నారా? లేదండి, ఖచ్చితంగా అంటే మాకు ఏదో సింపుల్గా ఏదో మార్చాలని మార్చట్లేదు. మేము సర్వేస్, రిపోర్ట్స్, రకరకాలైనటువంటి ఆలోచనతో చేస్తున్నాం. ప్రజలకి వాళ్ళు ఏమాత్రం అందుబాటులో ఉన్నారు, ప్రజలు వాళ్ళని హర్షిస్తున్నారా లేదా? ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో చూస్తే మాకు జగనన్న ముద్దు, క్యాండిడేట్ వద్దు అంటున్నారా, ఎమ్మెల్యే వద్దు, ఈ స్లోగన్స్. తర్వాత మరికొన్ని సర్వేలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 65 to 75% అనుకూలంగా వస్తే సర్వేల్లో, మరి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకి 35% 40% వచ్చినట్టు పరిస్థితులు ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన ఏదైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారో వాటిని కంటిన్యూ చేస్తారు. ఈయనుంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే అవన్నీ కూడా చెయ్యడు ఆయన అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. చూశారు కాబట్టి, చూడకుండా మాట్లాడట్లా. 14 నుంచి 19 దాకా ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేశారో పేదవాళ్ళని చూశారు కాబట్టి, ఇప్పుడు ఈ యొక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ గారు ఏ విధంగా పేదలను ఆదుకున్నాడు అనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా చూశారు కాబట్టి, ఇక్కడ కొత్తగా మనం ఏదో చెప్తే వాళ్ళ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా అయితే లేరు. మేమైనా వాళ్ళైనా ఎవరు మాకు ఆదుకుంటారు, మమ్మల్ని ఎవరు పేదవాళ్ళకి దగ్గరగా ఉంటారనేది మాత్రం ఖచ్చితంగా ప్రజలు బేరీజ్ వేసుకుంటారండి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి వారధి, చూస్తూనే ఉండండి TV9.